అయ్యా మరి ఎచ్చోడే గాని గుడ్డోడే గాని తన భర్త తనకుండాలి గాని గుడ్డిది గాని గుంది గాని కనుక తన భార్య తనకుండాలంటారయ్యా భర్త లేని ఆడదానికి బదనాములు ఎక్కువంటారు భార్య లేని మగవానికి బాధలు ఎక్కువంటారయ్యా ఎక్కడెళ్ళిపోతావయ్యా
మోక్షం పడతతోనే భాగ్యం అంటారయ్యా. మెడ లోపల తాళి కట్టినప్పుడు నీ అయిపోయిన నాదా నాకు రుణమాదం తీరింత తండ్రి మునిరాజా. మరి అమ్మవారు రేణుక ఎల్లమ్మ గిద ఊరికొచ్చింది. ఇంకా శంకర దగ్గర ఏనాడు ఏరవచ్చిందో వెళ్ళిపోతుందండి. రేణుక ఎల్లమ్మ కానోడి చేసుకున్నవే బిడ్డో కరువుల పోతున్నవే బిడ్డో. ఎల్లమ్మ కానోడి చేసుకున్నావు కరలో పోతున్నావు కనుకనే మెచ్చగాడు తెలియదు, పిచ్చగాడు తెలియదు, సాగు తెలియదు, ఈ సన్నాసివాడు తెలియదు. వాడు కనుక మీ కోని తిని చోటు పోతే కనుక గొడ్రెని తినుకో నిన్ను మళ్ళీ తెచ్చి కనుక మాలకం చేస్తాను ఆయన. మరి మాలకం ఏనాడు చేస్తానన్నాడు ఆయన దేవదంగమయ్యా. పిండి గాను నీ నరికే నందుడు గాను తండ్రి. భర్తకి ఎన్ని పేర్లు పెడుతున్నావయ్యో. మరి కాలాని కరువు లేదు, మగవాని పేదరికం లేదు కనుక పుల్లలు ఏరినా పురుషుడే మేలు కనుకనే మీ కట్టెలు పుల్లలు ఏరినా కాపురమ్మ మేలు అంటారయ్యా. ఎన్నోడే గాని గుడ్డోడే గాని నా భర్త ఎంబడి నేను వెళ్ళిపోతుందండి. రుణమానం తీరి తండ్రి దంగమయ్యా. కన్నోడు చేసింది ఒకటే ఉంది, కాడు చేసింది ఒకటే ఉంది. కొన్నోడు అయ్యాలి, కోడికి పడగెత్తాలి. ఎల్లమ్మ ఉలపయ్యా వంటేరా అదేవి ఎల్లమ్మ ధన్యవాడ వంటేరా అదేవి ఎల్లమ్మ తల్లిమైలో ఎల్లేరా ఊజలెల్లా వట్టేరో మధ్యలెల్లా వట్టేరో తల్లి పిల్లలు వెళ్ళిపోతున్నారమ్మో. ఓ కొండ ఎక్కేరా ఓ కొండ దిగేరా మబ్బు కొండలు వెళ్ళేరా మాయకొండలు వెళ్ళేరా కొట్టేడి ఎండల్లా పెట్టేడి దారిలా రేణుక ఎల్లమ్మ కనుక ముందర ఏనాడు కనుక ముండాలు పోతున్నాడు. రేణుక ఎల్లమ్మ కనుక ముండాది వెనక ఎల్లమ్మ పోతున్నది. వెనక కనుక కామదేనవ తల్లి పిల్లలు పోతున్నది. ఎల్లమ్మ ఎండల వేడి కనుక దండిగా దాములైపోతున్నాయి అమ్మ. గిరియాల మడి కాడికి వచ్చింది చక్కని ముని రాదు.
ముఖమార్తన చేసుకున్నాడు ఎన్నికొండ లోపల కనుక వాడే తలంబ్రాలు కనుక తలకున్న తలంబ్రాలు కనుకనేమి రాలి కనుకనేమి తుంగ గిరియాల మడుగుల పడిపోయినాయి తలంబ్రాలు కనుక నాయన నీ అంశ లోపల దీవనార్థి పెట్టమన్నాడు కళ్ళ కలియోగం ముట్టేది ఉన్నది పెరిగేది ఒక చోట మంత్రాన్ని గంట పోయిస్తాడు కనుకనే మంచుకుంటేనే పర్వాలేదు కానీ నేను మరణమైనటువంటి కనుక సత్యాన పౌరం